హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. 2 రోజుల నుంచి కొన్ని వీడియోస్ తక్కువ చేస్తున్నాం మన ఛానల్లో. త్వరలో ఒక కొత్త ఆఫీస్ తీసుకున్న ఆ వర్క్స్ లో కొంచెం బిజీగా ఉన్నాం. దట్టు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఎవరో పడ్డారని తెలిసిన తర్వాత చాలా బాధతో ఏం చేస్తాం వీడియోస్ అని ఆలోచించాను. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా జరిగిన విషయాన్ని క్లుప్తంగా రాసి పెట్టిన తర్వాత ఇది కదా నాయకుడు ఇలా కదా చెప్పాల్సింది అనేసి చాలా ఆనందం వేసింది. అయితే ఈ ఆనందకర సమయంలో నేను కొన్ని వీడియోస్ పరిశీలిస్తుండగా టీవీ5లో పనిచేసేటువంటి ఎల్ముండల సాంబా అంటారండి. ఎల్ముండల అంటే సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు ఉండరా, సినిమా ఇండస్ట్రీలో వ్యభిచారం చేయరా అని అడిగిన మహాగణుడు. అప్పటి నుంచి ఇన్ని ఎల్ముండల సాంబా అని పిలుస్తూ ఉంటారు చాలా మంది. నేనైతే అలా పిలవను, ఎందుకంటే ఈయన ఎల్ముండల సాంబా అంటే ఆడవాళ్ళని కించపరిచే ఉద్దేశం నాకు లేదు, అందుకే ఆ మాట నేను చెప్పట్లేదు. కానీ ఇట్లాంటి దగులుబాజీ మాటలు మాట్లాడే పుండాకూరు పోరంబోకు ఎదవల్ని ఏమైనా అనొచ్చు ప్రజలు అనే ఉద్దేశంతో కాబోలు ఎల్ముండల సాంబా అంటూ ఈయనకి ఒక పేరుని ఫిక్స్ చేయడం జరిగింది. అది ఎవరు చేశారు ఏం చేశారు నాకు కూడా తెలియదు. సో నేను ఎల్ముండల సాంబా అని అనగాని సాంబా అంట, ఎందుకంటే ఈ నేజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఈయన మాట్లాడే మాటలకి చెప్పుతో కొట్టాలని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. మనిషిగా కిందకి మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా కిందకి అంటారు, ఏ కిందకి చెప్పరు. కానీ అది ఏ కిందకి అనేది ఆవిడికి తెలుసు. ఇప్పుడు సాంబాకి చెప్పిన తర్వాత ఈయన కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఒకే పార్టీ వాళ్ళు కదా, షేర్ చేసుకుంటారు. కిందకి దగ్గర 55-60 సంవత్సరాలు వచ్చినాయి, సిగ్గు లేదా అని అడుగుతున్నారు సార్ ప్రజలంతా మిమ్మల్ని. మీరు ఒక వీడియో గతంలో తిరుమల తిరుపతి ఆ క్యూ లైన్ లో నుంచొని ఒక వ్యక్తి పిల్లలకు పాలు ఇవ్వండి అని నినాదాలు చేస్తే ఆ వ్యక్తి గురించి ఒక వీడియో చేశారు సార్ మీరు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, మనిషి అన్నా ఓడేవుడు ఇట్లా మాట్లాడు కదా, ఈడేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనిపించింది. ఏమనుకోకండి, ఈడు వీడియో అంటున్నారని. ఆ వీడియో చేసినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ ని యథాతథంగా మీకు చెప్తున్నాను. ఈడెవడో బచ్చరగాడు బూతులు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, కడుపు కొద్దిగా నా అన్నం తింటున్నాడా, సిగ్గుందా లేదా ఈడికి అని అనిపించింది. ఎందుకంటే సార్ మీరు తిరుమల తిరుపతి లైబిలిటీస్ ఏంటి వసతుల కోసం వచ్చారన్నాడు. నువ్వు ఎవడవి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతూ నువ్వు ఎవడరా కోన్ కిసుకొని గొట్టగా, అక్కడ అతను నినాదాలు చేస్తే దాది నీకు అడ్డమేం వచ్చిందిరా కోన్ కిసుకొని గొట్టంగా అని నాకు కూడా అప్పుడు మిమ్మల్ని అడగాలనిపించింది. మరి మీరేం సమాధానం చెప్తారు అని నేను అడగలే, కానీ ఇప్పుడు అడుగుతా, సమాధానం చెప్పు. ఎల్ ముండల సాంబగారు అని పిలువబడే సాంబగారు ఏమన్నాడు వింటారా? వినండి. మీరెవరు మీకేం సంబంధం? ఓకే, దేవదేవుడి దగ్గరికి వచ్చారు. దేవదేవుడి దగ్గరికి వస్తే ఏం చేయాలి? మీకు ఫెసిలిటీస్ కావాలి. ఫెసిలిటీస్ కాదు, అది బాధ్యత. లైన్ లో ఉన్న వాళ్ళకి వాటరు, చిన్నపిల్లలు ఉంటే పాలు ఇవ్వడం ఎప్పటి నుంచో ఆన్వాయితీ. అది ఇవ్వట్లేదని కదా ఆయన అరిచింది. అది కూడా తెలియదారా? సిగ్గులేని ఎల్ముండల సాంబగా అని అడగాలనుంది, కానీ అడగలేకపోతున్నా. ఏం చేయాలి సార్? దేవదేవుడి దగ్గరికి వచ్చింది ఫెసిలిటీస్ కోసం. కాస్త ఆగలేదా? ఓపిక లేదా? నువ్వు కాస్త ఆగలేదా? నీకు ఆగదా? ఎందుకు ప్రతిదానికి ఆగలేదే అంటే ఏంది నీ బాధ? ఏంది? ఏమైనా అయిందా? చేతికి కడుక్కోవడం మర్చిపోయారా? దాన్ని ఎక్కడ అంటుతుందని ఇలా పెట్టుకుని తిరుగుతూ ఉంటారా ఏంటి మీరు? ఏంది ఎక్కడ పెట్టుకుంటారు? కడుక్కోండి సార్ సరిగా, ఏం కాదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అది హైజెనిక్. అలా లేనప్పుడు ఇలా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. దయచేసి సరిగా కడుక్కోండి సార్, చేయి ప్లీజ్. బాగాలేదు అలా. ఆడిష్టం వచ్చింది ఎత్తాడు. నువ్వెవడు అడగడానికి? నువ్వే ఆయన అడిగావు, వాడెవడని అడిగా కదా. నువ్వెవడవా అడగడానికి? ఆడ క్యూలో నించుకొని వాడి ఇష్టం వచ్చిన స్లోగన్లు ఇస్తాడు. నువ్వెవడవయ్యా అడగడానికి? నువ్వెవడవి కోన్ కిస్క గొట్టంగాడివి అంటున్నారు సార్ జనాలు. అప్పుడే అన్నారు, మరి ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే దీని తర్వాత వీడియో ఇంకా బాగుంటది సార్. అసలు మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరించాలి. అసలు అతన్ని శాశ్వతంగా బహిష్కరించాలంట. ఎందుకు? రైట్స్ కోసం అడిగినందుకు. మరి ఈయనేం చేయాలి? ఆడవాళ్ళపైన అంత నీచంగా మాట్లాడి నేనేం చేయాలి? శాశ్వతంగా చంపేయాలా? ఈయనెవడు చంపుతాడులే కానీ ఈయన చంపే అంత బెచ్చే. రోడ్డు పైన కుక్కర్ ఎవడని కొడతాడన్నా చెప్పు? అది ఏదో పెట్టదటది, అదని మాటలు ఏదో మరుస్తుంది, ఎవరిని వస్తే పోయిద్ది, దాన్ని ఎవడని పట్టించుకుంటాడా? అంతే. ఈయన వదిలేయండి, తీసుకోకండి ఇట్లాంటి వాళ్ళని. ఇటువంటి వ్యక్తి యోగాంధ్ర అని చెప్పేసి చచ్చిపోయిన వాళ్ళకి కూడా యోగాంధ్ర సర్టిఫికెట్లు పంపించినటువంటి కూటమి ప్రభుత్వ గొప్పతనం గురించి మనం చెప్పడం అంతా ఇంత కాదు. ఆ రోజు యోగాంధ్రాకి వచ్చిన పిల్లల్ని ఒక రూమ్ లో వేసి హిట్లర్ వేసేవాడు. అలాగా ఒక రూమ్ లో వేసి అందరినీ గ్యాస్ రిలీజ్ చేసి చంపేసేవాడు. అలాగా గిరిజన పిల్లల్ని మొత్తం తీసుకొచ్చి ఒక రూమ్ లో పడేసి
కప్పుకోవడానికి దుప్పట్లు లేవు భయ్యా, కనీసం దోమలు కుడతాయనే సెన్స్ కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా ఒక నిరంకుశంగా అక్కడ జరిగినటువంటి ఘటన చూస్తే కన్న తల్లిదండ్రులు కాదు, చూసిన ప్రతి ఒక్క మనసు కరిగిపోతుంది. వీడికి తప్పించి వీడికి పిల్లలు ఉన్నారు లేరు నాకు డౌట్, కానీ ఉన్నా కూడా అంత డౌట్. సరేలేండి, ఆ డౌట్లు మనకెందుకు, అవి పర్సనల్ కదా, అటు వెళ్ళకూడదు మనం. ఓకే, ఎందుకంటే మనం సీనియర్ రిపోర్టర్ గురించి మాట్లాడతాం. సీనియర్ అని వాడికి చెప్పుకోవడం, కానీ ఆ సీనియారిటీ ఎక్కడ నాకైతే ఇప్పటివరకు కనిపించలేదు. కొండగోరు, ఎలముండల సాంబ అంటమే విన్నా, ఎవరు రెస్పెక్ట్ ఇవ్వడం ఇప్పటివరకు చూడలేదు. సరే చూద్దాం ఇప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడతాడు వినండి. దగ్గుల్ బాజీ లా మాట్లాడతాడు. ఏదో గిరిజన బాలికలు అద్భుతంగా ఇవాళ సూర్య నమస్కారం చేశారు. నువ్వు వెళ్ళి చూసావా? గిరిజన బాలికలు అద్భుతంగా సూర్య నమస్కారం చేశారు. ఎందుకు అవసరం ఏంది వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం? వచ్చిన వాళ్ళుగా తీసుకొచ్చేయాలి యోగడే అంటే. గిరిజనులు ఎందుకు తీసుకొచ్చారు? ఊరుకున్నారనా? పిలిస్తే వస్తారనా? గిరిజనులు తీసుకొచ్చి అన్నం పెట్టినా పెట్టకపోయినా అడగరు, ఎక్కడో రూమ్ లో పడేసి కుక్కినా మాట్లాడరు, బానిసలా చూద్దామనా? సూర్య నమస్కారం చేస్తే ఏదో అయిందని చెప్పారు. ఏనండి అది? చంద్రబాబు నాయుడు గారు పొంగిపోయారు. చంద్రబాబు నాయుడికి పొంగిపోతే నీకెందుకు అయ్యా, నీకెందుకు బేవర్సు అని అడుగుతున్నారు అందరూ. ఇప్పుడు వాడిని ఎవరిని అడిగావు, నీకెందుకు అని అడుగుతున్నావు. నీకెందుకు చంద్రబాబు నాయుడు పొంగిపోతే నీకెందుకు, పొర్లి దండాలు పెడితే నీకెందుకు, నువ్వు ఎవడెవరా అడగడానికి అంటున్నారు సార్. సంబ గారు, నువ్వు ఎవడెవరా చంద్రబాబు నాయుడు పొంగిపోయాడని చెప్పడానికి, నువ్వు ఎవడరా, నువ్వేం చూసావా అంటున్నారు. ఏం చెప్తారు మీరు? దానికి జగన్మోహన్ రెడ్డి గారు నడిపే యూట్యూబ్ ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు నడిపే యూట్యూబ్ ఛానల్ అంట. చెప్పు వింటాం. వాళ్ళందరినీ ఎక్కడో ఉంటారండి. ఎక్కడో పడుకోబెట్టారు. ఎక్కడ పడుకోబెట్టారు చూడలేక కళ్ళుద్దాయి. కళ్ళు ఎక్కడ పెట్టారు సార్? సార్ కళ్ళు ఎక్కడ పెట్టారు? కళ్ళు ఎక్కడ పెట్టారు చెప్పండి. ఇట్లా అడిగితే అర్థమైంది. కళ్ళు ఎక్కడ పెట్టారు మీరు? కళ్ళలో ఎవడని పెట్టాడా? అదే కళ్ళ చూడు పెట్టాడా? ఎక్కడ పడుకోబెట్టారా? ఒక రూమ్ లో అనాథల్లా విసిరేశారా? ఊతు గట్టిగానే తిట్టా, కాకపోతే లోపల నుంచి బయటికి రాకుండా కాపాడుతుంది. ఉంటారా? ఎందుకుంటారా? ఉంటారని చెప్పడానికి నువ్వు ఎవడరా? ఇప్పుడు అడుగుతున్నా, ఉంటారు అని చెప్పడానికి నువ్వు ఎవడరా? నీకేం హక్కు ఉందిరా వాళ్ళపైన? నీకేం హక్కు ఉందిరా వాళ్ళపైన? సాంబా నిన్నే అంటున్నాను భయ్య, ఏమనుకోకు. వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఉంటారు. మీకేంది అంటున్నాను, ఉంటారని చెప్పడానికి నువ్వు ఎవడరా అంటున్నా. ఎవడు నువ్వు? కిందకి పెద్ద ఏదొచ్చింది, కొద్దిగా సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తని. మహేష్ బాబు సినిమాలు ఇలాగ మ్యూట్లు పడతా ఉంటాయి. నేను కూడా అలా ఏగా తప్పట్లా. ఏం చేద్దాం? ఉంటారు, మీకెందుకు అంటున్నాడు. ఈడెవడు చెప్పడానికి మనకి? వాళ్ళ బాధ మీకెందుక? చంద్రబాబు నవ్వితే నీకెందుకు? చంద్రబాబు ఏం చెప్తే నీకెందుకురా? మరి నీకెందుకు? చంద్రబాబు నాయుడు తొత్తువా? ఈ ఛానల్ చంద్రబాబు నాయుడుతోనే. వాళ్ళ బాధ నీకెందుక? నీ బాధరా మేము భరించలేకపోతున్నాం అంటున్నారు జనాలంతా. సాంబా, ఓ సాంబా, జనాలంతా ఈడేంటి ఇట తయారయ్యాడు? పిల్లలు అక్కడ ఇబ్బంది పడుతుండే వాళ్ళ బాధ నీకెందుకని అడుగుతాడు. చంద్రబాబు మాత్రం ఆనంద పడితే నెత్తికెత్తుకుని ఊరెగుతున్నాడు. ఇటు రిపోర్టరా బ్రోకరా అంటున్నారు. సాంబా, నువ్వు రిపోర్టర్వా బ్రోకర్వా? చంద్రబాబు నాయుడు తొత్తువా? పిల్లల పక్షాన మాట్లాడరా? అక్కడ 100,000 మంది పిల్లలు కుక్కిన పేనుల్లాగా ఒక రూమ్ లో వేసి వ్యాక్యూమ్ లో వేసి పన్నుకెర్రా, కనీసం కప్పుకోవడానికి దుప్పట్లేవరా, తింటానికి తిండి లేదురా అంటే నీకెందుకు అంటావా? నువ్వు ఎవడరా చెప్పడానికి? నీ బేవార్ సెదవా అంటున్నారు సార్. అలా అనిపించుకోకండి సార్. మీరు సీనియర్ అంటారు, ఎక్కడ మీ సీనియారిటీ కనిపించదని మీ మాటల్లో. తిరుమలలో అడిగితే నువ్వెవడంటావు, ఇక్కడ పిల్లలకి అన్యాయం జరిగిందని నువ్వెవడంటావు, అసలు నువ్వెవడ గొట్టంగా అడిగి అంటున్నారు సార్. మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరిగే వాళ్ళు గొట్టంగాళ్ళు, పోరం బోకు, ఎదవ, వేస్ట్ నా కొడుకు ఇట్లాంటి తిట్టించుకోవడం అవసరం సార్. ప్రజలు తిడుతున్నారు, తప్పు కదా సార్. మన ఏజ్ వచ్చింది, రేపు మన పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఎవడో ఒకడు కొట్టి పారిపోతాడు. అప్పుడు మీరు నాకెందుకు వాడు కొచ్చి పారిపోయాడు, నా పిల్లల్ని నాకేం సంబంధం అంటారా? అంటే నీ పిల్లలకైతే నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వాలి, వేరే వాళ్ళకైతే ప్రొటెక్షన్ లేదని మాట్లాడకూడదా? కడుపు కొద్దిగా అన్నం తిను సాంబా, పొద్దున్న లేసి వెనక నుంచి తీసుకుని తినకు. అంటే వెనకంటే నేను ప్లేట్ వెనక పెట్టుకున్నామేమో అంటున్నా. నీ బ్రతుక్కి నువ్వు మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటావు అని అడుగుతున్నారు సాంబా. నాకు కూడా అనిపిస్తుంది, ఏం చేయను? సంఖ నాగటం మానేమని చెప్తున్నారు సాంబా. సంఖ నాగటం మానేమని చెప్తున్నారు సాంబా. అది అర్థమైంది. మానే న్యూస్ మాట్లాడు. యూట్యూబ్ ఛానల్ గురించి అంటున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కారణం కింద పడ్డారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నించాం. చంద్రబాబు నాయుడు గారు సూపర్ సెక్స్ లేకపోతే ప్రశ్నిస్తాం. నీలాంటి కోన్ కేసుగా గొట్టంగాడు ఇట్లాంటి వీడియోలు చేస్తే ప్రశ్నిస్తాం.
మీడియా ఉంది వాస్తవాల్ని ప్రజలకు చెప్పడానికి తప్పించి సంకలో ఉప్పేసుకుని సమ్మగా నాకడానికి కాదు అని చెప్తున్నారు ప్రజలు. నీకు సంబా, నువ్వు నాగుతావు లేదు నాకు తెలీదు, కానీ వీళ్ళంతా అలా అనుకుంటున్నారు సంబా. చంద్రబాబు గారు సంతోషపడ్డారు, చచ్చిపోయిన వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చాడు సంబా. దాని పైన మాట్లాడు, ఉన్నాయి ఎవిడెన్స్లు పెడతా. మాట్లాడే దమ్ముందా? ఉప్పేసుకుని నాకెవడు కానీ దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? అవునా కదా. ప్రజలు, చిన్న పిల్లలు ఎవడైనా ఒకటే, ట్రీట్మెంట్ ఒకే విధంగా ఉండాలి. టీడీపీ కార్యకర్తలకేమో హోటల్స్ లో, పాపం పిల్లలకేమో ఉక్కిని పేనులాగా వ్యాక్యూమ్ లో క్రియేట్ చేసి అందులో పడేసి తినడానికి తిండి కూడా బొచ్చెలు పట్టుకొని గుంపులు గుంపులుగా అడుక్కు తినేలాగా చేశారు చూడు. చెప్పుతో కొట్టాలి ఒక్కొక్కటి. నా అనిపిస్తుంది సంబా, నీకు అనిపించదు. నీకెందుకంటే నువ్వు మనిషివి కాదు కదా. మనిషివి కాదు కంటే కుక్కో, పందో, ఎలకో, ఇంకోటో అనుకోకు. మీరంతా సంభూతులు, దైవాంశ సంభూతులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.